రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీ ప్రకారంగా ఎక్కడైనా సరే ఏ మాదిరిగా అయితే కర్ణాటకలో పాలసీ ఉందో ఎక్కడ గొర్రె చచ్చినా ఆ గొర్రెకి ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బులు వచ్చే విధంగా గొర్రె పిల్లల్ని మీరు దూరం చేసి దాని మేపరికి తీసుకపోతే గొర్రె పిల్లల మీద ఏదైతే కుక్కల దాడి జరుగుతుందో ఆ దాడికి సంబంధించి కానివ్వకుండా ఒక కొత్త నూతనమైనటువంటి లైట్ వెయిట్ ఉన్నటువంటి ఒక ఫెన్సింగ్ ని కూడా ఖచ్చితంగా మా యాదవ్ సోదరులకు అన్నమాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ గొర్రెలకు ఒక్కటే కాకుండా గొర్రెల కాపరికి కూడా ఏవైతే మత్స్య శాఖలు ఏ విధంగా మత్స్యకారులకు ఇస్తా ఉన్నామో అదే మాదిరిగా నా సోదరులందరికీ కూడా గొర్రెల కాపరులందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసి 5 నుంచి 10 లక్షలు వచ్చే విధంగా ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి అన్నిదా భావించకుండా 5:30కు సీఎం గారితో మీటింగ్ ఉంది కాబట్టి మరొకసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేసి మీరు సంఘాలుగా ముందుకొచ్చి మీరందరూ సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందు తీసుకుపోయి ఖచ్చితంగా ఒక క్రమబద్ధీకరణ చేసి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మన పాలమూరు జిల్లా ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లాలో గొర్రెలు ఎక్కువ కాబట్టి గొర్రె మేకలు ఎక్కువ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఇంకా గట్టిగా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తామని తెలియజేస్తూ నిన్ననే మేడం గారి దగ్గర మాట్లాడడం జరిగింది. మిగతా కార్యక్రమాలు మాట్లాడడం జరిగిందని తెలిసి ముగిస్తా ఉన్నా. సమయాతీతం అవుతుంది కాబట్టి నా కుర్మ యాదవ్ సోదరులందరికీ కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు వేస్తున్నటువంటి నెట్టల మందు ఈ ప్రోగ్రాంని పోయినసారి వేసినాం. ఈసారి కూడా 4.5 కోట్లతో 3,50,00,000 కుటుంబాలు ఆధారపడ్డటువంటి దాదాపు 3.5 కోట్ల గొర్రెలకు మేకలకు